నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కారిడార్. నేను కార్తిక్. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేదికలపై పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో బెల్ట్ షాపుల నిర్వహణ ఏకంగా బహిరంగ వేలం పాటల దాకా వెళ్ళింది. ఇన్నాళ్లు దొంగతనంగా జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఏకంగా చాటింపు వేసి మరీ చేయడంతో ప్రజలు అవాక్కవుతున్నారు. మన గ్రామంలో బెల్ట్ షాప్ ఏర్పాటు చేస్తున్నారు, ఆసక్తి కలిగిన వారు వేలం పాటలో పాల్గొనండి అంటూ చాటింపు వేస్తున్న ఈ దృశ్యాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని బోరంపల్లి గ్రామానికి చెందినవి. సాధారణంగా అక్రమంగా భావించే బెల్ట్ షాపుల నిర్వహణకు ఇప్పుడు ఏకంగా బహిరంగ వేలం నిర్వహిస్తున్న తీరు స్థానికంగా సంచలనంగా మారింది. కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు డైరెక్షన్లో నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బోరంపల్లిలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఆ ఆరోపణలకు మరింత బలం చేకూర్చింది అని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణదుర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ ఎంపీ తలారి రంగయ్య బెల్ట్ షాపుల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలోని బెల్ట్ షాపుల్లో ఒక్కో మద్యం బాటిల్ను మార్కెట్ ధర కంటే 30 రూపాయల నుంచి 60 రూపాయల వరకు అధికంగా విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. అక్రమ మద్యం విక్రయాలను అరికట్టవలసిన ఎక్సైజ్ అధికారులు టీడీపీ నాయకులతో కుమ్మక్కయ్యారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా తలారి రంగయ్య పేర్కొన్నారు. నిబంధనలు కఠినంగా అమలు కావాల్సిన చోట అక్రమ వ్యాపారాలకు అడ్డుకట్ట పడకపోవడంతో మద్యం వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలం పాటల ద్వారా బెల్ట్ షాపులను కేటాయిస్తూ టీడీపీ నేతలు గత 2 ఏళ్లలో కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారు అనే ప్రచారం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అమిలినేని సురేంద్రబాబు వృత్తిరీత్యా కాంట్రాక్టర్. ఎన్నికల సమయంలో ప్రజలకు కుటుంబ సభ్యుడిలా అండగా ఉంటాను అని, అవసరమైతే సొంత డబ్బులతో సమస్యలు పరిష్కరిస్తాను అని హామీలు ఇచ్చారు. అయితే ఎన్నికల అనంతరం ఒకవైపు కాంట్రాక్టు పనులు, మరోవైపు బెల్ట్ షాపుల వ్యవహారాల ద్వారా పెద్ద ఎత్తున అక్రమంగా డబ్బులు పోగేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బోరంపల్లిలో వెలుగులోకి వచ్చిన బెల్ట్ షాపు వేలంపాట చాటింపు వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బెల్ట్ షాపులు నిర్వహిస్తే బెల్ట్ తీస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి చర్యలు కనిపించడం లేదు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మాటల్లో ఒకటి, చేతల్లో మరోటి అన్నట్టుగా ప్రభుత్వ వైఖరి ఉంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.